ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, ధైర్యమును కలుగచేస్తూ ఉన్నది. మన భయభీతుల నుంచి మనకు విడుదలను కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను విడిపించేవాడు, ఆయన నిన్ను ఆదుకునేవాడు. రండి, మన దినచర్యను మన ప్రభుతోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమును ధ్యానం చేసుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కుతో మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, దేవుని యొక్క వాక్కునకు ఎవరైతే విధేయత చూపిస్తారో, లోబడతారో, అవును, తక్షణమే దేవుని యొక్క దీవెన మనలను ఆవరిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, మరి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనకు ప్రియులైన బిడల వలె ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి అటు విధంగా ఉండాలి అనంటే, అవును, ఈ దేహమునకు, ఈ శరీరమునకు వస్త్రములు ఏ విధంగా ధరించుకుంటూ ఉన్నామో, మరి ప్రభు చేత ఏర్పరచబడిన తన ప్రియుల కొరకు, తన బిడ్డల కొరకు, పరిశుద్ధుల కొరకు దేవుడు కొన్ని వస్త్రాలను పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియజేస్తా ఉన్నాడు. వాటిని మనము ధరించుకోవాలి. ఈ భూ సంబంధమైన ఈ లోకములో, అవును, ఈ దుష్టుడు మరి ఎంతగానో ప్రజలను పాపము చేత పాడు చేస్తున్న ఈ లోకములో, అవును, పరిశుద్ధులకు తగినట్లుగా, దేవుని యొక్క ఏర్పాటు కలిగిన ప్రజలకు తగినట్లుగా మనము ఈ యొక్క వస్త్రములు, అవును, ఈ అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు, అవును, మన ప్రభుకి సంపూర్ణ మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం. చూడండి, మొట్టమొదట ప్రభు అంటున్నాడు, మీరు జాలిగల మనస్సును కలిగి ఉండాలి. రెండవది దయాళుత్వమును, మూడవది వినయమును, నాలుగవది సాత్వికమును, ఐదవది దీర్ఘశాంతమును. ఇవి వస్త్రములుగా ధరించుకోవాలని ప్రభు చెప్తా ఉన్నాడు. వీటిని మీరు ధరించుకోమని, అవును ప్రియ దేవుని బిడలారా, మరి 14వ వచనంలో చూస్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రేమ మనలో ఉన్నప్పుడు చూడండి, ప్రభు వాక్యం ఈ విధంగా ఉంది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనము ధరించుకున్నప్పుడు పైనున్న అనుభవాలన్నీ కూడా మనకి లభిస్తాయి. ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో నేను దేవుని చేత ఏర్పరచబడిన ప్రియ బిడ్డను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాల్ని, నేను ఆయనకు ప్రియమైన బిడ్డను, ఆయనకు తగినట్లుగా నేను ఈ లోకంలో జీవించాలి అనంటే ప్రభు నాకు ఇచ్చిన ఈ వస్త్రాలను నా ఆధ్యాత్మిక అనుభవానికి, నా ఆత్మీయ జీవితానికి, అవును, నా ఆత్మీయ దేహానికి నేను ధరించుకోవాలి. అవును ప్రియ దేవుని బిడలారా, ఇటు విధంగా ధరించుకొనినప్పుడు మనము దేవుని పిల్లలంగా పిలువబడుతూ ఉంటాం. ఎంతోమంది దేవుని పిల్లలుగా పిలువబడే వారిలో హృదయ కాఠిన్యత ఉంటుంది. జాలి కలిగిన మనస్సుకు బదులుగా, అవును ప్రియ దేవుని బిడలారా, కఠినమైన మనస్సు, క్షమించే మనస్సు లేకుండా, అవును, కక్షలతో, క్రోధాలతో ఎంతోమంది దేవుని పిల్లలు దేవుని వాక్యము వింటూనే, రక్షణ అనుభవం కలిగి ఉంటూనే, బలలో పాలు పొందుతూనే, దేవుని స్తుతిస్తూనే ప్రభు ఇచ్చిన ఈ ఆత్మీయ మరి ఆత్మ సంబంధమైన జీవితానికి కలిగిన ఈ వస్త్రాలను ధరించుకోక, అవును, పరిపూర్ణతకు మరి ఉన్న ఈ యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనము ధరించుకునే వారంగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ లోకానికి క్రీస్తును చూపించే వారంగా, క్రీస్తు ప్రేమతో అనేకులను దేవుని యొక్క మార్గంలోనికి ఆకర్షించే వారంగా ఉండాలే కానీ, అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, ఎంతో మంది కూడా కీడుకు ప్రతికీడు చేసేవారుగా, దూషణకు ప్రతిదూషణ చేసేవారుగా, తీర్పు తీర్చేవారిగా, అవును, మరి ప్రభువుకి తగినట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, అవును, పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా,
ఆయన అనుగ్రహించిన, ఆయన ఆజ్ఞాపించిన వస్త్రములను మనము ధరించుకోవాలి. జాలి కలిగిన మనసు, దయాళుత్వము, వినయము, సత్వీకము, దీర్ఘశాంతము. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం అటువంటి వస్త్రములను నీవు ధరించుకొని ఉన్నావా? దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు నివసిస్తున్న నీ యొక్క ప్రదేశంలో దేవుని మహిమ కొరకు ప్రకాశించే దేవుని బిడ్డగా ఉన్నావు అనడానికి రుజువు వీటిని నీవు ధరించుకొని ఉన్నావు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా చూడండి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మరి చూడండి బలిని కోరదు, శిక్షను కోరదు, చూడండి మరి కీడుకు ప్రతి కీడు కోరదు, కానీ ప్రేమను, జాలి కలిగిన మనస్సును. అవును, ఎదుటి వారు మనకు ఎంత అపకారము చేసినా, ఎంత నష్టము చేసినా, ఎంత కీడు చేసినా, ఎంత గాయము చేసినా మరి ప్రేమను మాత్రము ధరించుకొని ఉన్నప్పుడు పరిశుద్ధులకు తగినట్లుగా మన జీవితం ఉంటుంది. మరి ప్రభువుకి మహిమను, ఘనతను ఆరోపించే బిడలంగా ఉన్నప్పుడు ఆయన మనలను గణపరిచే దేవుడు, ఆయన మనలను హెచ్చించే దేవుడు, మన పరిస్థితులన్నిటినీ మార్చి మనలను తలగా నియమించే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ గణనామాను కొందనాలు. అవును ప్రభువా తండ్రి, దేవుని చేత ఏర్పరచబడిన ప్రభువా జనాంగముగా, నీ బిడలంగా, పరిశుద్ధులకు తగినట్లుగా, అవును తండ్రి నాయనా మరి నీకు ప్రియులుగా ఉండునట్లుగా జాలి కలిగిన మనస్సు, ఈ అనుభవాలన్నీ కూడా తండ్రి నాయనా మేము ధరించుకోవాలి. ప్రేమను కలిగి ప్రభువా తండ్రి, ఈ లోకానికి క్రీస్తును చూపించే అనుభవములో ఈ దేహమునకు వస్త్రములు ఏ విధంగా ధరించుకుంటూ ఉన్నామో, మా ఆధ్యాత్మిక జీవితమునకు కావలసిన ఈ విలువలను ప్రభువా, ఈ అనుభవాలను ప్రభువా ప్రతి బిడ్డ ధరించుకోవాలి. నేను క్రీస్తు సంబంధిని, నేను వెలుగు సంబంధిని, నేను పరిశుద్ధుని యొక్క బిడ్డను అని ఎవరైతే ప్రభువా జీవిస్తూ ఉన్నారో, సాక్ష్యమిస్తూ ఉన్నారో, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో కాఠిన్యత, మరి ద్వేషము, అసూయ, అవును ప్రభువా తండ్రి అవిధేయత ప్రభువా వాటన్నిటి నుంచి విడిపించి ఈ అనుభవాల చేత అభిషేకించండి. ఈ అనుభవాలను ధరించుకొని నీకు ప్రియులుగా, పరిశుద్ధులుగా, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగముగా నీకు మహిమను ఆరోపించుటలో వారికి ఆశీర్వాదం ఉన్నది, వారికి విడుదల ఉన్నది, వారికి స్వస్థత ఉన్నది, వారికి క్షేమం ఉన్నది. అవును ప్రభువా, ఇటువంటి అనుభవాలను అలవర్చుకొని తండ్రి నిన్ను ప్రభువా ఎదుర్కొనుటలో సంసిద్ధులుగా నీ బిడలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.